వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఏలూరులో ఘనంగా నిర్వహించారు. పవర్పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్ఆర్పేటలోని జీవి మాల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు వారంతట వారే వచ్చి సంతకాలు చేయడం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వంక రవీంద్ర, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, జాన్ గురునాథ్, నెర్సు చిరంజీవులు, ఎనుపనూరు జగదీష్, లంకలపల్లి గణేష్, గంటా మోహన్ రావు, పల్లి శ్రీనివాసరావు, మహిళా నాయకురాళ్లు జిజువర్పు విజయ నిర్మల, తొమ్రాడ స్రవంతి, డింపుల్ జాబ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారికి స్వాగతం. 27 డివిజన్ వైఎస్ఆర్సీపీ రెడీ చేయండి మన వాళ్ళందరినీ. ఎదురెదురు 10 మంది దాకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలకి నాయకులకి ఈరోజు ఏలూరు మహాపట్నంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి కదం తొక్కి ఒక భారీ ర్యాలీగా ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం ఏలూరులో ముగింపు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఏలూరు నడిబొడ్డులో సుమారు ఏలూరు ప్రజానీకమంతా చూసేటట్టు వారందరూ చేసిన సంతకాలు మా సంతకం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుందని ప్రతి ఒక్కరు ఆనందపడే విధంగా మేము మా పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఏలూరు నడిబొడ్డు అంతా దీన్ని ప్రదర్శన చేసుకుంటా మా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం పూర్తి చేశాం. ఇందులో భాగంగా 50 డివిజన్ల నుంచి పార్టీ యొక్క సీనియర్ నాయకులు, అలాగే పార్టీ మహిళా నాయకులు, యువత అందరూ కూడా ముందున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మాకు ఇక్కడికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ గారు, పార్లమెంట్ అబ్జర్వర్ వంక రవీంద్రనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ఈ కార్యక్రమంలో మేము ముందు వెళ్ళేటట్టు మమ్మల్ని ఈ కార్యక్రమం నడిపించారు. దీనిలో భాగంగా ఏలూరులో సుమారుగా అక్టోబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా సుమారు 42 రోజులు అహర్నిశలు కష్టపడి మా పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి ఒక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్టపట్టుకుని ఎలాగ ఇచ్చేస్తారో అలాగ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వైద్య కళాశాల పీపీపీ విధానంలో వెళ్తే దాని మూలంగా ఎంత నష్టపోతాం అనేది సవివరంగా వివరించి ప్రతి ఒక్కరితో వారి అంగీకారంతో సంతకం తీసుకోవడం జరిగింది.
ఆ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపించిన మా పార్టీ శ్రేణులకు, మా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా జిల్లా అధ్యక్షుల వారికి ఈ యొక్క కోటి సంతకాలు మేము సేకరించిన 66,736 సంతకాలు వారికి అందజేయడం జరుగుతుంది అని మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈనాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గంలో మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ మన కోఆర్డినేటర్ మన జేపీ గారు వారి యొక్క కార్యకర్తలతోటి గత రెండు నెలలుగా ప్రతి వార్డులో తిరిగి ప్రతి కుటుంబం తిరిగి ప్రజల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వం చేసేటటువంటి వ్యతిరేక విధానాలని ఈ ఒక మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు అని ఆ కాగితాలన్నీ సేకరించి ఈరోజు మన జిల్లా పార్టీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఇంత ముక్తకంఠంతో ఏలూరు ప్రజానీకు అందరూ కూడా చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇదే విధంగా రాష్ట్రమంతా ఉంది. రాష్ట్రమంతా ఇదే కార్యక్రమం ఇప్పుడు పూర్తిగా జరుగుతుంది. మరి ఇంత వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఒక నిరసన చూసి ప్రస్తుత ప్రభుత్వం ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని మేము భావిస్తున్నాం.